సినిమా 22వ తారీఖు రిలీజ్కి రెడీగా ఉంది. మేము ఆ మాట చెప్పడానికి చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇప్పటికే చాలామంది సినిమా చూశారు. షో చూసిన వాళ్ళందరూ వినయ్ గారి బ్రదర్ కానీ ఇంకా చాలామంది నాకు చాలా కాల్స్ వచ్చినాయి. సినిమా చాలా బాగుంది, సినిమా చాలా బాగుంది అంటుంటే మాకు ఎన్ని రోజులు పడ్డ కష్టం అంతా ఒక్కసారిగా అలా గాల్లోకి ఎగిరిపోయింది అనమాట. ఎందుకంటే ఇప్పుడు కూడా మన బిఏ రాజు గారు కూడా డైలాగ్స్ గురించి ఆయన పర్టికులర్గా ఆయనే డైలాగ్ చెప్తున్నారు. ఈ సీన్ బాగుంది, ఆ సీన్ బాగుంది, ఈ డైలాగ్ బాగున్నాయి. అలా బయటకు వచ్చిన తర్వాత మామూలుగా సినిమా చూడడం వేరు, సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అవి ఇంటి దాకా మనకి ఆ తర్వాత కూడా గుర్తుంటున్నాయి అంటే నిజంగా సినిమా చాలా బాగున్నట్టు లెక్క. సో ఈ రెస్పాన్స్ చూస్తుంటే మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ క్రెడిట్ ఫస్ట్ మీరు ఉండండి, కంగారు పడకండి. ఈ క్రెడిట్ ఫస్ట్ ఎవరికి ఇవ్వాలంటే నేనైనా నందిని అయినా బెల్లంకొండ సురేష్ గారికి ఇస్తాం. ఆయన ఇక్కడ లేకపోవచ్చు, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే బెల్లంకొండ సురేష్ గారు అంటే నా దృష్టిలో ఒక టేబుల్ ప్రొడ్యూసర్. ఈ డైరెక్టర్, ఈ హీరో, హీరోయిన్ కాంబినేషన్ అనేదే నాకు తెలిసింది. నేను ఈ సినిమా కంటిన్యూగా ఆయనతో పాటు జర్నీ చేసాం. ఎందుకంటే షూటింగ్ కూడా ఉండడం జరిగింది. మేము 30 మంది ఫారినర్స్ని చెప్తే ఆయన 130 మందిని తెప్పించేవాడు. నందిని ఎంత పొదుపుగా చెప్తే ఆయన అంత ఎక్కువగా ఇచ్చేవాడు. ఎన్నిసార్లు లేట్ అయినా ఏ అవాంతరాలు వచ్చినా సరే ఈరోజు ఈయన ఖచ్చితంగా సీరియస్ అవుతాడు అని నేను ఈరోజు ఏం ఎగురుతాడా అన్నట్టుగా నేను వెయిట్ చేసేవాడిని. కానీ పర్వాలేదు, ఆ అమ్మాయికి బాగాలేదంటే బాగాలేదా, పర్లేదు, రెస్ట్ తీసుకోను, తర్వాత రమ్మని. ఏది షేర్ చేసిండే రాలేదా, ఎల్లుండి నుంచి పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. ఇలా ఆయన చెప్తుంటే నేను షాక్. ఎందుకంటే సినిమా బాగా రావాలి. నిజంగా ఈరోజు బాగుందని అందరూ అంటున్నారంటే దాని వెనకాల బాగా రావాలని తప్పించిన బెల్లంకొండ సురేష్ గారు ఉన్నారండి. సో అలాగే ఈ సినిమా సిద్ధార్థ్ అంటే నాకు ఫస్ట్ అందరూ చెప్పింది ఏంటంటే మాస్ క్యారెక్టర్ సిద్ధార్థ, మాస్కి ఏం బాగుంటాడు, మాస్ క్యారెక్టర్ సిద్ధార్థ్ ఏంటి, ఇలా అందరూ ఇలా అడుగుతూ వచ్చారు. కానీ నాకు తెలిసి ఈ సినిమా తర్వాత సింహాద్రి, మిర్చి ఇలాంటి సినిమాలు సిద్ధార్థ్ చేస్తాడేమో నాకు డౌట్. అలా తయారు చేసిన క్రెడిట్ ఎవరికంటే ఓన్లీ నందినికే వచ్చింది. నిజంగా అండి, నేను కూడా ఫిక్స్ అయింది ఏంటంటే సిద్ధార్థ్ ఈ క్యారెక్టర్కి యాప్ట్ అవ్వడేమో కాదు, అవ్వడు అని ఖచ్చితంగా ఫిక్స్ అయ్యాను. ఎలా చేయిస్తుంది అని చూశానండి. నిజంగా సినిమా చూసిన తర్వాత నేను షాక్. అది నందిని క్రెడిట్. అలాగే సమంత కానీ మిగతా ఆర్టిస్టులు అందరూ, సమంత ఇందులో కొంచెం కొత్తగా కనబడుతుంది. అంతకుముందు క్యారెక్టర్లో అలాగా మెల్లిగా మాట్లాడకుండా కొంచెం కొంటెగా చాలా హుషారుగా ఉంటుంది క్యారెక్టర్. అలా ఆ అమ్మాయితో కొత్తగా చేయించడం కూడా క్రెడిట్ నందిని గారికి దక్కుతుంది. ఈ సినిమాని ఆవిడ ఎంత కష్టపడి ఎంత ప్రేమించి తీసిందో నాకు తెలుసు. సో చాలా ఇప్పుడు ఈరోజు అందరూ సినిమా బాగుంది అంటున్నారంటే నిజంగా కెప్టెన్ ఆఫ్ ది షిప్ అని చెప్పాలి. నిజంగా కెప్టెనే అది. ఎందుకంటే ఒకరోజు షిండేకి సీన్ రాసుకొని వచ్చాను. ఇది అంటే ఏంటి సీన్ అంటే పలానా సీను అంటే, ఇప్పుడు షిండే కాలు ఇరిగిపోయిందమ్మా, సీన్ ఏంటంటే అంది. కాలు ఇరిగిపోయిందా, ఎప్పుడు ఇరిగిపోయింది, ఇదేంటి కథలో లేదు కదా అని. కాదు, షిండే కాలు ప్రాబ్లం అంట, సీన్ అలాగే చేస్తున్నాం, మన సినిమాలో కూడా అలాగే ఉంటుంది, ఇలా అనుకున్నానని వెంటనే చెప్పేసింది సీను. నేను షాక్. అలా ఏది అంటే ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, అంటే చిన్న ప్రాబ్లం వస్తే కంగారు పడిపోతారు కదా, నిజంగా కెప్టెన్ ఆఫ్ ది షిప్ అనే పేరు తనకి అందుకే ఇవ్వాలి. ఎక్కడ కంగారు పడదు, కాన్ఫిడెంట్గా ఉంటుంది, తనకేం కావాలో తెలుసు. సినిమా స్టార్టింగ్లో ఏం జరుగుతుందో, ఎండ్లో ఏం జరుగుతుందో, మిడ్లో ఏం జరుగుతుందో ఎక్కడ అర్ధరాత్రి లేపి అడిగినా చెప్తుంది. నాకైతే గుర్తుండదు, ఎందుకంటే మనకి ఒక 4-5 దుకాణాలు ఉంటాయి కాబట్టి కొంచెం కష్టం అవుతుంటుంది. తనే మళ్ళీ గుర్తు చేసేది, అక్కడ అది కదరా లింక్ నువ్వు చెప్పాలి, నేను చెప్పడం ఏంటి, ఇలా ఉంటుంది అనమాట. నిజంగా ఈ సినిమాని ఎంతో కష్టపడి నిజంగా సిద్ధార్థ్ క్యారెక్టర్ కానీ ఇంకోటి కానీ తను అలా చేస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈరోజు డైలాగులు బాగున్నాయి, అవి బాగున్నాయి, చాలా బాగున్నాయి, ఇది బాగుందని అన్నిటికీ ఎంత పేరు వచ్చినా తను చెప్పేటప్పుడే మ్యాటర్ ఉంటుంది. మనం చెప్పేటప్పుడే నవ్విచ్చేస్తుంది, ఇలా మ్యాటర్ అంటుంది. మనం 4-5 పంచులు వేసుకుంటే సరిపోద్ది. అందులో చాలా తెలియగలది, చాలా వెరీ టాలెంటెడ్. నిజంగా కొన్ని సినిమాలు కొంతమంది దగ్గర మనం పనిచేస్తే కొంత మనం ఉపయోగపడతాం, కానీ కొంతమంది డైరెక్టర్లు మనకు ఉపయోగపడతారు. అలా మనం ఏదైనా నేర్చుకోగలిగిన డైరెక్టర్ ఉంటే అది నేను గర్వంగా చెప్తున్నాను. నందిని దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను.
ఇంత కాన్ఫిడెంట్గా ఉండాలి. ఒక అమ్మాయి అయినా కూడా ఎక్కడ అలా ఉండదు, స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇలా ఇలా ఇంకా సినిమా గురించి చెప్తే, సినిమా గురించి ముందే చెప్పాను నేను. చాలా అందరూ చాలా ఇలా ఫోన్లు రావడం మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే రేపు మీరు కూడా చూసి గ్యారంటీగా మీరు నేను చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉందనేది రేపు మీకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమా గురించి ఇప్పుడే బయట చాలామంది అడుగుతున్నారు. సో నేను ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడాను, ఇంకా సిద్ధార్థ్ రాలేదని. సరే, ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన సురేష్ గారికి, అలాగే మా వెంట ఒక మహేందర్ గారు అని ఒక ఆయన ఉన్నారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఆయన పాపం మా ప్రాబ్లమ్స్ అన్నీ ఆయన నెత్తినేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఆయన నెత్తిన ఏముంటుంది అంటే ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలా మా వెనకాలండి మా అన్ని ప్రాబ్లమ్స్ ఆయన క్లియర్ చేసుకుంటూ, ఏదున్నా ఆయన తీసుకుంటూ అలా మమ్మల్ని నడిపించిన మహేందర్ గారికి, అండ్ మా కెమెరామెన్ అండ్ మా హీరో గారికి, అలాగే మా సమంత, ఇలా అందరికీ ఈ అవకాశం ఇచ్చిన సురేష్ గారికి, మహేంద్ర గారికి, నందిని రెడ్డి గారికి అండ్ హీరో సిద్ధార్థ్ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ నెల 22న మా బ్యానర్ నుంచి వస్తున్న జబర్దస్త్ రిలీజ్ కాబోతుందండి. ట్రైలర్స్ చూసిన ప్రతి ఒక్కరు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని చాలా యాంగ్జైటీగా ఉన్నారు. అలాంటిది రేపు 22 ఈ సినిమా రిలీజ్ కావటం, నందిని అక్క ఈ సినిమాని తీర్చిదిద్దిన, అసలు సినిమా మీరు ఎక్కడ చూసినా కామెడీ నవ్వుతూనే ఉంటారు. నవ్వి 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 థియేటర్ల నుంచి బయటకు వచ్చి మళ్ళీ గుర్తు తెచ్చుకొని మళ్ళీ నవ్వుతారు. సినిమా అలా ఉంది. సిద్ధార్థ్ సమంత క్యారెక్టర్స్ అయితే ఎక్సలెంట్. ఈ ఎప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులందరూ మంచి సినిమాల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. అలాగే ఈ సినిమాని కూడా ప్రోత్సహిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నేను ఈ సినిమా గురించి ఇప్పుడు రిజల్ట్ పక్కన పెడితే, ఈ సినిమా గురించి నేను ఎందుకు ఎక్కువ గర్వంగా ఫీల్ అవుతున్నానంటే, ప్రతి ఒక్క టెక్నీషియన్, ఒక డబ్బింగ్ సౌండ్ ఇంజనీర్ నుంచి, ఒక ఎడిటర్ నుంచి, ఒక అసిస్టెంట్ డైరెక్టరు, అందరూ ఈ సినిమాని ప్రేమించి చేశారండి. అంటే ఇప్పుడు యాక్చువల్గా కాపీ వచ్చేసింది, ఇప్పుడు వాళ్ళకి యాక్చువల్గా పని లేదు. కానీ ఒక్కొక్కళ్ళు ఫోన్ చేసి నాకు, మేడం అది కరెక్ట్గా ఉందా, మేడం ఇది బాగుందా, రెస్పాన్స్ ఎలా ఉంది అంటే, వాళ్ళ ఇంట్రెస్ట్ అంత ప్రేమించి తీశారు సినిమాని వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు నిజంగా నమ్మారు సినిమాని. సో దానికి నిజంగా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. సో రేపు మీరు సినిమా చూస్తున్నప్పుడు కూడా అదే పాజిటివ్ ఎనర్జీ మీకు సినిమాలో కనపడుతుంది. సో వెదర్ ఇట్స్ మై యాక్టర్స్, మై కెమెరామెన్, మై టెక్నీషియన్స్, మై ప్రొడ్యూసర్స్, ఆఫ్ కోర్స్ మొత్తం టీమ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఈ సినిమాని ఇంత నమ్మినందుకు, నన్ను నమ్మినందుకు చాలా 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 పెద్ద థ్యాంక్స్. అండ్ రేపు ప్రేక్షకుల ముందు రాబోతుంది, మీ అందరి ముందు రాబోతుంది. సో జబర్దస్త్ మీరు ఇప్పుడైతే ఏ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారో ఆ ఎక్స్పెక్టేషన్స్ని దాటాలని కోరుకుంటున్నాను. ఇందులో మీకు ఏమైనా నచ్చిన భాగాలన్నీ వాళ్ళ వంతు, తప్పులు ఏమైనా ఉంటే అవి నా వంతు. మీకు ఎవరికైనా సినిమా నచ్చకపోయినా, అందులో ఏమైనా కొన్ని విషయాలు నచ్చకపోయినా క్షమించండి. నెక్స్ట్ సినిమాలో అవి ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ జబర్దస్త్. 22nd February రిలీజ్. బెల్లగొండ సురేష్ గారు చాలా కాన్ఫిడెంట్గా రిలీజ్ చేస్తున్న ఒక సినిమా. ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ నేను నందినికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ 10 years కెరియర్లో నేను నేర్చుకున్న కొన్ని విషయాలు ఉన్నాయి. అందులో ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఓ మంచి పర్ఫార్మెన్స్ మాత్రం ఓ హిట్ ఫిల్మ్గా ట్రాన్స్లేట్ అవ్వదు. ఓ హిట్ ఫిల్మ్లో ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇంకా మంచి పర్ఫార్మెన్స్ అవుతుంది. సో నందిని పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాగో అలా మొదలైన తర్వాత నేను నా సెకండ్ సినిమా ఒక హిట్ అవుతుందని డిసైడ్ చేసింది. ఆ సెకండ్ సినిమాలో సిద్ధార్థ్ లాంటి ఒక యాక్టర్ని పెడతానని తను వచ్చి నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ నందు. ఐ థింక్ ఫస్ట్ డే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈరోజు ఈ ప్రెస్ మీట్ దాకా ఎక్కడ నందిని పాయింట్ ఆఫ్ వ్యూ మారలేదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఇప్పుడు దాకా సిద్ధార్థ్ని ఫుల్ ఫ్లెడ్జెడ్ ఒక మాస్ కామెడీలో ఎవరు చూపించలేదు. రియల్ లైఫ్లో ఉన్నట్టు అతను చేసే అల్లర్లు, ఫనీ విషయాలన్నీ ఇప్పుడు దాకా స్క్రీన్లో ఎవరు చూపించలేదని తను ఎవ్రీ సీన్లో ఈ సినిమాలో నన్ను ఏదో ఒకటి చేయించింది. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ ఒక డైరెక్టర్ నా మీద అంత నమ్మకం పెట్టి అయినా నన్ను రోజు పుష్ చేస్తూనే ఉండే ఒక ప్రాసెస్ అది. అండ్ ఐ థింక్ ఇంత కాన్ఫిడెంట్గా నేను ఒక రిలీజ్ ముందు ఏ సినిమా గురించి ఉండలేదు. అండ్ నేను మళ్ళీ తమన్ ఆర్ఆర్తో పాటు డిటిఎస్ మిక్సింగ్ అయిన తర్వాత సినిమా చూసేటప్పుడు బయటకు వచ్చి ఒకే మాట అన్నాను, నేను
ఆర్ఆర్ లేకుండా కాపీ చూసేటప్పుడు ఇదే అన్నాను, ఇది ఒక హిట్ సినిమాలా కనిపిస్తుంది, కామెడీ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా పండుతుంది ఈ సినిమాలో. సో నాకు ఎక్కడ డౌట్ అనిపించట్లేదు. అది ఆర్ఆర్తో పాటు మిక్సింగ్తో పాటు చూసేటప్పుడు ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగిందే తప్ప ఎక్కడ ఒక్కడు కూడా నాకు బ్యాక్ తీసే ఒక మూడ్ రాలే. సో ఎల్లుండి థియేటర్లో ఆడియన్స్ వెళ్ళి ఈ సినిమా చూసేటప్పుడు ఒక హిట్ సినిమా చూసే మూడ్లో వెళ్తే ఇంకా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే దిస్ ఈజ్ అ హార్డ్ కోర్ కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్. అండ్ ఈ సినిమాలో హైలైట్స్ అని నందినికి మెయిన్ టాలెంట్ ఏంటంటే ఒక్కొక్క రీల్లో ఒక్కొక్క హైలైట్ పెట్టే ఒక అలవాటు ఉంది తనకి. అండ్ ఈ సినిమాలో ప్రతి దాంట్లో హైలైట్స్ ఉన్నాయి. ఆల్రెడీ నేను తమన్ సంగీతం గురించి చెప్పాను. ఐ థింక్ ఇట్స్ రీసెంట్ టైమ్స్లో తమన్ చాలా బ్లాక్ బస్టర్ స్కోర్స్ ఇచ్చాడు, కానీ ఇలాంటి ఒక క్యూట్ ఫిల్మ్లో, రొమాంటిక్ కామెడీ ఫిల్మ్లో మ్యూజిక్ ఇవ్వటం ఇంకా ఇట్స్ డిఫికల్ట్ జాబ్. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ ఆల్బమ్స్ ఐ ఫీల్ ఇన్ రీసెంట్ టైమ్స్. ఒక్కొక్క పాట పోటీ పడుతూ ఈచ్ సాంగ్ ఈస్ కంపీటింగ్ విత్ ది అదర్ సాంగ్స్. అండ్ హైలైట్స్ విషయానికి వస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హీరోయిన్ సమాంత. ఐ థింక్ తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ నేనైతే ఏ హీరోయిన్కి ఇప్పటిదాకా చూడట్లేదు. అమేజింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అండ్ ఊరికి రాలేదు, షీఈ్ అ స్పెక్టాక్యులర్ టాలెంట్. అండ్ వరుసగా షీఈ్ బిన్ పార్ట్ ఆఫ్ సూపర్ హిట్ ఫిల్మ్స్ అండ్ ఐ థింక్ 7th హిట్ ఇన్ రో వెయిట్ చేస్తుంది, ఎదురు చూస్తుంది. సో అది మా జబర్దస్త్ డెఫినెట్గా తను హిట్ లెక్కలో చేరుతుందని నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను. అండ్ హర్ పర్ఫార్మెన్స్ ఇస్ అ హైలైట్ ఫర్ ద ఫిల్మ్ బికాస్ నేను ఫుల్ హై ఎనర్జీలో కామెడీ చేస్తున్నప్పుడు పక్కన తను కూడా పోటీ పడుతూ రోజు తనకు నాకు ఇట్ వాస్ అ వెరీ టైట్ కాంపిటీషన్ అన్నమాట. అండ్ తను నందిని చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ని చాలా ప్లాన్ చేసి చేశారు ఆ హీరోయిన్ శ్రేయ క్యారెక్టర్ని. సో నా బైర్రాజు క్యారెక్టర్కి ఆ శ్రేయ క్యారెక్టర్కి సినిమా మొత్తం ఆ కాంపిటీషన్ వర్కౌట్ అవ్వాలి, ఆ కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలి. ఐ థింక్ షీస్ డన్ అ సూపర్బ్ జాబ్. అండ్ ఈ సినిమాలో హైలైట్స్ స్పెషల్ అపియరెన్సెస్లో ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ శ్రీహరి గారు. ఐ థింక్ ఆయన వచ్చే ఆ 2 రీల్స్ నాకైతే నేను పడిపోయాను నవ్వుతూ. అంత ఎక్స్ట్రాడినరీగా ఆయన ఆ స్థాయిలో ఉన్న ఒక పెద్ద స్టార్ వచ్చి ఒక మంచి కామెడీ ఫిల్మ్లో స్పోర్టింగ్గా ఒక రోల్ చేయటం వాజ్ అ రియలీ బిగ్ థింగ్. అండ్ ఇట్స్ ఎ ట్రెండ్ సెట్టింగ్ క్యామియో అండ్ ట్రెండ్ సెట్టింగ్ పర్ఫార్మెన్స్ బై శ్రీహరి గారు. అట్లాగే నిత్య మెనన్, వెరీ పాపులర్ యంగ్ హీరోయిన్, తను కూడా వచ్చి ఒక సినిమాలో క్యామియో చేయటం అనేది చాలా మంచి విషయం. అండ్ షీఈ్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఆల్సో. అండ్ ఈ ఫిల్మ్లో ఐ థింక్ బిహైండ్ ద సీన్స్ నందినికి చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు అందరూ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కెమెరామెన్ ఇద్దరు ఉన్నారు ఈ సినిమాకి, మహేష్ ముత్తుస్వామి, సంజయ్ లోక్నాథ్. ఇద్దరు ఐ థింక్ దే టేకెన్ ద ఫిల్మ్ టు లవ్లీ లెవెల్. అండ్ బెల్లంగొండ సురేష్ ప్రొడక్షన్ వాల్యూస్ని బాగా టెక్నికల్ వాల్యూస్తో పాటు కలర్స్తో పాటు బాగా మ్యాచ్ చేశారు. అండ్ ఈ సినిమాలో నందిని కోర్ టీమ్ ఒకటి ఉంది, అందులో మెయిన్ ఇక్కడ ఇద్దరు కూర్చున్నారు. మహేంద్ర గురించి చెప్పాలి, ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ 2 రకాలుగా ఉండొచ్చు. ఐ థింక్ వన్ ఇస్ ద పర్సన్ హూ ప్లాన్స్ అండ్ డిజైన్స్ ద ప్రాజెక్ట్. బెల్లంగొండ సురేష్ అలవాటు ఏంటంటే అతనికి వచ్చి మంచి చాలా క్లారిటీగా చేసే ఒక పని ఏంటంటే హీ పిక్స్ ద రైట్ టీమ్ అన్నమాట. సో అలా మొదలైంది. తర్వాత నందిని రెడ్డి జంట, సిద్ధార్థ్ సమాంత జంటగా ఒక సినిమా. ఈ టీం ఉంటే తమన్ మ్యూజిక్ వీళ్ళు కరెక్ట్గా చేస్తే ఈ సినిమా వర్కౌట్ అయిపోతుందని. అండ్ అది బాగా వర్కౌట్ అయిపోవాలంటే పక్కనే యంగ్స్టర్ని ఆయన పెట్టారు. బట్ మెయిన్గా ఐ థింక్ నందినికి ఒక సపోర్ట్గా, ఒక సపోర్ట్ సిస్టమ్, ఒక పంచింగ్ బ్యాగ్. నందిని కోపం వస్తే వచ్చి కొట్టడానికి ఒక మనిషిని పెడితే అది మహేంద్ర. అతని సినిమా కాంట్రిబ్యూట్ చేసింది ఐ థింక్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ టు దిస్ ఫిల్మ్. అండ్ థ్యాంక్స్ మహేంద్ర, బికాస్ డే అండ్ నైట్ ఈ సినిమాలో నందినికి ఏ టెన్షన్ రాకుండా, నాకే టెన్షన్ రాకుండా చూసుకుంటుంది మహేంద్ర. ఐ థింక్ హీఈస్ ఆన్ హిస్ వే టు బికమింగ్ అ వెరీ బిగ్ ప్రొడ్యూసర్ ఆన్ హిస్ ఓన్. సో ఆల్ ది బెస్ట్ టు హిమ్. అండ్ వెలిగొండ శ్రీనివాస్, నందిని ఈజ్ ఆల్రెడీ వెరీ గుడ్ రైటర్. సో ఒక మంచి రైటర్ దగ్గర ఒక డైలాగ్ రైటర్ వచ్చి పనిచేస్తున్నప్పుడు హీ హ్యాస్ టు కంప్లీట్లీ సబ్మిట్ అన్నమాట. అండ్ షీ హ్యాస్ అ గుడ్ హ్యాబిట్, తను నాకు ఇదే కావాలి ఇలాగే చేస్తానని తను షీ వోంట్ ఫైట్. వాట్ యూ గివ్ దాన్ని తీసుకుని షీల్ టేక్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్ అనమాట. సో వెలిగొండ శ్రీనివాస్ నాకు హీ వాస్ వెరీ హెల్ప్ఫుల్ బికాస్ నేను ఎప్పటిదాకా ఈ టైప్ ఆఫ్ చాలా ఫాస్ట్ డైలాగ్ డెలివరీలో ప్రతి లైన్లో పంచెస్తో పర్ఫార్మెన్స్ చేయలేదు. సో రైటర్ సపోర్ట్ నాకు చాలా అవసరం అనిపించింది సెట్లో. సో వెలిగొండ శ్రీనివాస్ వాస్ వెరీ హెల్ప్ఫుల్. నాకు నందినికి ఒక్కొక్క సీన్లో ఇంప్రవైజ్ చేస్తున్నప్పుడు మాకైతే ఇలా అనిపిస్తుంది, నువ్వు ఏదైనా చేయగలవు అంటే హీల్ కమ్ అండ్ యాడ్ సమ్ వర్డ్స్ అనమాట. సో ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ టీమ్ వర్క్. సో టు ఇంప్రవైజ్, కామెడీ సినిమాలో ఇంప్రవైజేషన్ ఉంటేనే బాగుంటుంది, లేకపోతే మొత్తం బౌండ్ స్క్రిప్ట్లో ఈ సీన్ తర్వాత ఈ షార్ట్ అంటే వెళ్ళదు సినిమా, ఇట్ వోంట్ వర్క్. సో వెలిగొండ శ్రీనివాస్ వాజ్ అ వెరీ బిగ్ సపోర్ట్ టు అస్. సో ఇట్స్ అ వెరీ హ్యాపీ యూనిట్ అండి. అండ్ ఎల్లుండి రిలీజ్ పెట్టుకుని నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను,
ఇది హిట్ మాత్రం కాదు, దిస్ ఇస్ గోన్ బి అ వెరీ బిగ్ కలెక్టింగ్ ఫిల్మ్ ఫర్ బెల్లగొండ సురేష్. అండ్ నా కెరియర్లో చాలా కాలం తర్వాత బిగ్ ఫిగర్ కలెక్షన్స్లో ఈ సినిమాలో వస్తుందని నేను ప్రస్తుతం నమ్ముతున్నాను. అండ్ ఇప్పుడు దాకా నేను చాలా సినిమాలు చేశాను, కానీ దేవుడు నాకు ఇచ్చిన టాలెంట్ని, అట్లాగే ప్రేక్షక దేవుడు నాకు ఇచ్చిన స్టార్డమ్ని రెండు బాగా కలిపి యూజ్ చేసి నాకు అవకాశం ఇచ్చింది నందిని. సో దిస్ ఫిలిం ఈజ్ అ ఛాన్స్ ఫర్ మీ టు ప్రూవ్ టు మై సెల్ఫ్ అండ్ టు మై ఆడియన్స్ నేను ఇండస్ట్రీలో ఏం చేస్తున్నానని ఈ సినిమాతో హోప్ఫుల్లీ నేను ప్రూవ్ చేయగలను. సో చాలా ఎక్సైటెడ్గా ఎదురు చూస్తున్నాను. అండ్ ఎప్పటిదాకా ప్రోమోస్ కానీ ఆడియో కానీ చాలా సక్సెస్ఫుల్గా ఇట్స్ మేకింగ్ ఇట్స్ రౌండ్స్ ఇన్ ద మార్కెట్. అండ్ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయినాయి. వెరీ ఎక్సైటింగ్ టు నో దట్. అండ్ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద కలెక్షన్స్. అండ్ రేపు నైట్ సిటీలో పెయిడ్ ప్రివ్యూస్ జరగబోతున్నాయి. అది నాకు ఇప్పుడు దాకా ఫస్ట్ టైం ఐ థింక్ ఐమ్ సీయింగ్ ఇన్ మై కెరియర్. సో ఒక నైట్ ముందే పెయిడ్ ప్రివ్యూస్ మల్టీప్లెక్సెస్ జరగటం. సో వెరీ ఎక్సైటెడ్ అండ్ హోప్ యుల్ ఆల్ సపోర్ట్ అస్. అండ్ ఈ జబర్దస్త్ సినిమా ఇట్స్ గోయింగ్ టు బి అ మైల్ స్టోన్ ఇన్ మై కెరియర్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై డైరెక్టర్ నందిని ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు. అండ్ ఐ కెన్ టెల్ యూ ఫర్ షూర్ ఈ సినిమా తర్వాత మా నందు రేంజ్ వేరేలా ఉంటుంది. ఈ సినిమా ఒక కమర్షియల్ బ్లాక్ బస్టర్. అందరూ లేడీ డైరెక్టర్ అంటున్నారు. నాకైతే డైరెక్టర్ ఇస్ డైరెక్టర్, అది లేడీ ఉంటే ఏంటి జెంట్స్ ఉంటే ఏంటి. బట్ ఒకటి మాత్రం చెప్పాలి, అందరూ లేడీ డైరెక్టర్ సినిమా అంటే ఇలా ఉంటుంది అని ఒక ఎక్స్పెక్టేషన్తో వచ్చారనుకోండి, దానికంటే పెద్ద షాక్ మీకు లైఫ్లో ఉండదు. రివర్స్ జరుగుతుంది అక్కడ. సో షీఈస్ ద మోస్ట్ మాసీ డైరెక్టర్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. నేను సెట్లో రౌడీ అని పిలుస్తాను దాన్నితో. షీఈస్ అ ఫుల్ ఆన్ మాస్ డైరెక్టర్. అండ్ ఈ సినిమా తర్వాత చాలామంది చాలా ఖర్చీఫ్లు వేస్తారు, కానీ మేము ముందే ఖర్చీఫ్ వేసి పెట్టాం. సో ఐ థింక్ we're really excited that a very big commercial director is being launched into the Telugu film industry. So all the best Nandu, and all the best to Suresh Garu's family, and all the best to our entire team. And thank you for your support. 22nd February, Zabardast. Thank you.